2026 సంవత్సరంలో గురు, శని, రాహు, కేతు, సూర్యుడు, మంగళుడు ఈ గ్రహాల గోచార ప్రభావాలను పరిగణలోకి తీసుకొని ఈ రాశి ఫలితాలు సిద్ధం చేయబడ్డాయి. మేము తెలియజేసే 4 సంఖ్యలు ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం. ఇవి సాధారణ అంచనాలు కావు. 2026 సంవత్సరం గ్రహాల మార్పుల ఆధారంగా ఇచ్చిన నిజమైన సూచనలు. మీ రోజువారీ జీవితం, మీ నిర్ణయాలు, మీ భావోద్వేగాలకు దగ్గరగా ఉండే 2026 గైడెన్స్ ఇప్పుడు ప్రారంభమవుతుంది. మిథున రాశివారికి 2026 సంవత్సరం వేగం, విజయం మరియు కొత్త మార్గాలు తెరుచుకునే సంవత్సరం. 2026లో గ్రహాల గోచారం మీ ఆలోచనలకు వేగాన్ని ఇస్తుంది. కొన్ని నిర్ణయాలు ఆకస్మికంగా తీసుకున్నట్టు అనిపించినా అవి మీ భవిష్యత్తుకు లాభదాయకంగా మారతాయి. చలనం, కొత్త ఐడియాలు, కొత్త దారులు ఈ సంవత్సరం మీ జీవితం అదే చూపిస్తుంది. ఉద్యోగ రంగంలో కొత్త అవకాశాలు రావటం ఖాయం. మీ మాటకు, మీ ఆలోచనకు ఇప్పుడెక్కువ విలువ దక్కుతుంది. మొదటి అర్ధ సంవత్సరం కాస్త ఒత్తిడిగా అనిపించినా రెండో అర్ధ సంవత్సరం మీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. విదేశీ ఉద్యోగం, ట్రాన్స్ఫర్ లేదా రోల్ చేంజ్ యోగాలు బలంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి మొత్తం సంవత్సరంలో కాస్త ఊరటనిచ్చేలా ఉంటుంది. ఆదాయం పెరుగుతూనే ఉంటుంది, కానీ ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఆకస్మిక ఖర్చులు రావచ్చు. పెట్టుబడులు పెట్టాలనుకుంటే జూలై తర్వాత నిర్ణయం తీసుకోవటం మంచిది. 2026లో మిథున రాశి వారికి ఆరోగ్యం చాలా బాగానే ఉంటుంది, కానీ నరాల బలహీనత, నిద్రలోపం మరియు మానసిక ఆందోళన కొన్నిసార్లు ఇబ్బంది కలిగించవచ్చు. రోజూ నడక, మరింత నీరు త్రాగడం మరియు సరైన నిద్ర చాలా అవసరం. కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి. ప్రేమ సంబంధాల్లో స్పష్టత వస్తుంది. పెళ్లి గురించి ఆలోచిస్తున్న వారికి రెండో అర్ధ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం, అవగాహన మరింత పెరుగుతుంది. 2026లో మిథున రాశికి గ్రహ గోచార ప్రభావం ప్రకారం ఆదాయం 8, వ్యయం 9, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ సంఖ్యలు పూర్తిగా 2026 గ్రహ గోచారాల ఆధారంగా లెక్కించబడినవే. ఈ సంవత్సరం శుభఫలితాలు పెరగటానికి బుధవారం రోజున గణపతి పూజ చేయండి. ఆకుపచ్చ వస్త్రాన్ని దానం చేయండి. వేసవి రోజుల్లో నీటి దానం చేయటం మంచిది. మరియు ఓం గంపతయే నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇవి మానసిక ప్రశాంతత, ఆర్థిక శుభం మరియు వ్యక్తిగత ఎదుగుదల. మిథున రాశివారికి 2026 సంవత్సరం 76% శుభసూచకాలు కలిగిన సంవత్సరం. ఆలోచనలు కార్యరూపం దాల్చే కాలమిదే.